శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. మాయనై మన్నువడమదురై మైందనై తూయ పెరునీర్ யமுனை துழைவனை அயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுத்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையும் புகுதருவா நின்றவும் தீயினில் తూసాగుం సెప్పేలోరెంబావాయ్. 5వ నాటి బ్రాహ్మీ ముహూర్తంలో గోదాదేవి నిద్ర మేల్కాంచి తాము చెయ్యవలసిన పని ఏమిటో చెప్తూ ఉంది. ఎందుకు చేస్తున్నారో ముందు చెప్పింది. 3 నెలలు వానలు పడి పంటలు బాగా పండి తాము చేసేటటువంటి ఈ వ్రతం యొక్క ఫలంగా దేశమంతా సుభిక్షంగా ఉండాలి. పొదుగు దగ్గరకు కుండలు చేర్చగానే పాలు వాటంతటవి పితకబడుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఇంకా ఏం చెప్తోంది? తమ వ్రతం ఏ విధంగా చేస్తున్నారో చెప్తూ ఉంది. ఏమని? ఆశ్చర్యకరమైన చేష్టలు గలవాడు. మాయనై అంటే మాయ చేసేవాడు. మాయ చేసేవాడంటే ఇలా మాయలు మంత్రాలు చేస్తాడని కాదు. అసలు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా ఎలా చేయగలిగాడు? 7 ఏళ్ళు లేవే కొండనెత్తాడన్నారు. అది మామూలు వాళ్ళకి సాధ్యమవుతుందా? మాయ అంటే ఏమీ లేదంటారు. ఆధ్యాత్మికవేత్తలు చెప్పే మాట ఏమిటంటే సృష్టిలో రహస్యం కానీ మాయ కానీ ఏదీ లేదు. మనకు అర్థం కాని దాన్ని మనం మాయా రహస్యం అనుకుంటూ ఉంటాం అంతే అని. అటువంటి ఆశ్చర్యకరమైన చేష్టలు కలిగిన వాడు, ఎల్లప్పుడూ భగవత్ సంబంధమును కలిగిన ఉత్తర దేశంలో మధురా నగరాన్ని నిర్వహించేవాడు. వడమధురై, వడ అంటే ఉత్తరం అని అర్థం, ఉత్తర దిక్కని అర్థం. వడమధురై అంటే ఉత్తర దిక్కున ఉన్నే మధురని ఉన్నవాడు. ఇక్కడ వీళ్ళకి దగ్గర ఉన్నటువంటిది దక్షిణ దిక్కున ఉన్నటువంటి మధురా నగరం, అది ఉత్తర దిక్కున ఉన్న మధురా నగరం. ఆ మధురా నగరాన్ని నిర్వహించేవాడు. పవిత్రము అగాధము అయిన జలము గల యమునా నది రేవే తనకు గుర్తుగా కలవాడు. యమునా నది చాలా లోతుగాను ఉంటుంది, నీరు చాలా పవిత్రమైంది కూడా. కృష్ణుడు అనంగానే గుర్తొచ్చేదేమిటి? ఆయన శరీరం నల్లగా ఉంటుంది, యమునా నది నీరు నల్లగా ఉంటుంది. ఆయన ఎవరినైనా పిలిస్తే ఎక్కడికి వస్తారు? సంకేతంగా యమునా నది గురించే చెప్తాడు. అటువంటి యమునా నది, అగాధంగా ఉండేటటువంటి యమునా నది గుర్తుగా కలిగినటువంటి వాడు. గోపవంశాన్ని ప్రకాశింపచేసేటటువంటి మంగళ దీపం లాంటివాడు. తల్లి యశోద గర్భాన్ని ప్రకాశింపచేసేటట్టుగా ఉండి, తల్లి గర్భం ప్రకాశించటం ఏమిటి? ఆవిడ గర్భంలో ఈయన ఉన్నాడా? పాపం కాదు. విషయం ఏమిటంటే యశోద కుమారుడు అని చెప్పుకుంటాం కదా, ఆయన తల్లి చేత కట్టబడినటువంటి గుర్తు కలిగినవాడు. పొట్ట మీద దామోదరుడైనటువంటి వాడు కృష్ణ. అటువంటి కృష్ణ భగవానుడి దగ్గరికి మనం పవిత్రులంగా వచ్చి మనం పరిశుద్ధంగా ఉండడంతో పాటు పరిశుద్ధమైన పుష్పాలతో ఆయన అర్చన చేసి, ఆయనకు అంజలి ఘటించి, నోటితో కీర్తించి, మనసారా ధ్యానించి
మన పూర్వ సంచిత పాపరాశి ఆగామి పాపరాశి అగ్నిలో పడిన దూది పింజల్లాగా భస్మమైపోయేటట్టుగా ఆయన్ని సేవించుకుందాం. పైన చెప్పినవన్నీ భగవానుడైనటువంటి కృష్ణుడి యొక్క లక్షణాలు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేయవలసిందేమిటి? అటువంటి ఆయనని ఏం చేయాలట? పుష్పాలతో పూజించాలి. చేతులు ఉన్నాయి కదా, చేతుల యొక్క ప్రయోజనం ఏమిటి? పూజ చేయడం. కనుక పుష్పాలతో పూజించాలి. ఆ తరువాత వాక్కుంది గనక ఆ నోటితో కీర్తించాలి. మనసుంది గనక మనస్సుతో ధ్యానం చెయ్యాలి. అంటే త్రికరణ శుద్ధిగా మనో వాక్ కాయ కర్మల చేత మనకర్మ, వాక్ కర్మ, కాయకర్మ మూడింటితో. చేత్తో చేయడం కాయకర్మ, ధ్యానించటం మనసుతో చేసే కర్మ, కీర్తించటం నోటితో చేసే కర్మ. వీటి ద్వారా ఆయన్ని అర్చించి సేవించుకుంటే మన పాపరాశి అంతా అగ్నిలో పడిన దూదిలాగా భస్మం అవుతుంది. ఆ పాపరాశి ఎట్లాంటిది? ఆగామి సంచితం. సంచితం అంటే పూర్వజన్మలలో జాగ్రత్త పెట్టుకోబడినది. మనం సంచి అనే పదం వాడతాం, ఇలా మూట కట్టుకుని తెచ్చుకున్నది. జన్మలలోంచి తెచ్చుకున్నది సంచితం. ఆగామి ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వల్ల మనకి లభ్యమవుతూ ఉండేది, మనం పొందబోతూ ఉండేటటువంటిది ఆగామి. ఈ రెండు కర్మలు పోతాయి. ఇంకేముందండి? ఇంకా మిగిలింది వర్తమానం. ఈ రెండింటి యొక్క జ్ఞానం కలిగి ఉంటే వర్తమానంలో మనకి ఎటువంటి కర్మ మిగిలి ఉండదు. అలా అయిపోతాయి. మనం వెళ్ళి ఆయన్ని సేవించుకుందాం. ఆయన ఎట్లాంటి వాడు అంటే గుర్తులు చెప్పేశారు. మధురా నగరానికి అధిపతి, యమునా నదీ జలాలే గుర్తుగా ఉండి గుర్తించడానికి వీలైన వాడు, గోపవంశానికి మంగళదీపం లాంటివాడు. ఆ వంశం యొక్క ప్రఖ్యాతి ఈయన వల్ల పెరుగుతూ ఉంది. అన్నిటికన్నా మించేమిటో తెలుసా? యశోదాదేవి కట్టినటువంటి తాడు యొక్క గుర్తుని పొట్ట దగ్గర ఉంచుకుని దామోదరుడనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆయనకి దామోదర నామం చాలా ఇష్టం. దామము అంటే తాడు అని అర్థం. ఉదరము పొట్ట మీద తాడుతో కట్టినవాడు. పొట్ట మీద తాడుతో కట్టినవాడు అంటే ఇది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద విశేషమైనటువంటి అర్థం ఉంది. కానీ కృష్ణుడుగా దామోదరుడు అంటే తల్లి తాడితో కట్టేసింది. కట్టేస్తే ఏం జరిగింది? ముడేస్తారు కదండి. ఇలా తాడు కట్టి ఇలా ముడి వేస్తారు. ఆ ముడి పాపం గుచ్చుకుంది. ఈ నల్లని వాడికి కూడా ముడి గుచ్చుకుంటే అక్కడ మచ్చ పడిందిటండి. మరి ఆ మచ్చ ఎలా కనపడుతుందో మనకి తెలియదు. ఆ నల్లని శరీరం మీద ఈ మచ్చ ఎలాగంటే నల్లవిస పుష్పంబు మీద తేటి కుట్టిన కందులాగా ఉంది అని బొగ్గన పెట్టిన చుక్క గురించి గోదావైభవంలో శ్రీమాన్ ఇక్కిరాల కృష్ణమాచార్యుల వారు వర్ణించారు. కృష్ణుడు బొగ్గన పెట్టినటువంటి చుక్క ఆ విధంగా ఈ మచ్చ, నల్లని పొట్ట మీద ఉన్న ఈ మచ్చ ఆ విధంగా ఉందేమో. అందుకని దామోదరుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందాడు. ఎందుకంటే అన్నింటికన్నా చాలా ఔదార్యమైనటువంటి లీలగా దామోదర లీల గురించి చెప్తారు కృష్ణుడి యొక్క బాల్య లీలల్లో. ఏమిటి అంటే చిక్కడు సిరి కౌగిలిలో ఆ లక్ష్మీదేవికి కౌగిట్లో చిక్కడు సనకాది యోగి హృత్పద్మములన్, సనక సనందనాదులైనటువంటి యోగుల హృదయాలలో కూడా చిక్కడు. ఇంకెక్కడా కూడా చిక్కడండి. ఎక్కడ చిక్కాడంటే చిక్కెనతడు తల్లి చేత లీలన్ రోలన్. అతను లీలగా తల్లి చేత్తో రోటికి కట్టేద్దామంటే దొరికాడు. ఏమండి ఎంత గొప్పవాడండి. ఎక్కడా కూడా ఎవ్వరికీ దొరకనటువంటి వాడు వాళ్ళమ్మ కట్టేస్తానంటే దొరికాడు. అంటే అల్లరి చేస్తున్నాడు, పెరుగు చిలకనీయటం లేదు అని చెప్పి ఏం చేసింది? అది కూడా చిలకనీయటం లేదు కాదు, వలకపోసాడు. మొత్తం కుండ పగలగొట్టాడు. పెరుగు కుండ పిలవంగానే రాలేదని రాయి వేసి పెరుగు కుండ పగలగొట్టాడు. దాంతో యశోదాదేవి కోపం వచ్చింది. ఎందుకు రాదండి? కుండ పగలగొడితే పెరుగు పోయిందన్న దానికన్నా శుభ్రం చేసుకోవడం ఒక విషయం. పెరుగు, పాలకుండ, పెరుగుకుండ, కవ్వం, ఆ కవ్వం కట్టేటటువంటి ఒక స్తంభం పాతుతారు. ఇవన్నీ చాలా పవిత్రంగా చూసుకుని వాటికి పసుపు కుంకాలు పెట్టి పూజించుకుంటారు పాడి పరిశ్రమ ఉన్నటువంటి గొల్లలు. అటువంటి కుండని పగలగొట్టాడంటే తమ వృత్తిని అవమానం చేసినట్టు కోపం రాదా? మరి తల్లికి కోపం వచ్చి ఏం చేసింది? కొడుతుందా? కొట్టలేదండి పాపం. అందుకేం చేసింది? మళ్ళీ తన పనికి అడ్డు రాకుండా ఉండాలని అక్కడ ఉన్న రోటికి
వేసి తాడుతో కట్టింది. ఆ కట్టినటువంటి తాడు పొట్ట దగ్గర బిగించింది. ముడేస్తుంది కదా, ఆ ముడి గుచ్చుకుపోయిందండి పాపం ఆ చిన్నారి నల్లవాడికి. ఆ గుచ్చుకుపోయిన మచ్చ అయిందిట. నిజంగా పిల్లలకి మచ్చబడితే ఏమవుతుంది? ఎదుగుతున్న కొద్దీ చర్మం మీద ఉన్నటువంటి మచ్చ పోతుంది, నిల్చుండదు. కానీ ఆయన జీవితం అంతా ఉంచుకున్నాడు. ఎందుకు? మా అమ్మ నన్ను కట్టేసింది, ఈ మచ్చ నా పొట్టనే ఇట్లాగే ఉంటుంది, నేను అమ్మకి ఎప్పుడు కట్టుబడతాను అని తల్లి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆవిడికి కట్టుబడ్డాను అని చెప్పడం కోసం పొట్ట మీద ఆ మచ్చను అట్లాగే ఉంచుకున్నాడండి. అటువంటి దామోదరుడున్నాడే, ఆ దామోదరుణ్ణి సేవించుకోవడానికి మనం వెళ్ళి మనం శుచిగా ఉండి శుచైనటువంటి పుష్పాలతో అర్చించి అటువంటి వాక్కులతో ఆయన్ని కీర్తించి మనసుతో ధ్యానం చేద్దాం. ఆగామి సంచిత కర్మలు పోతాయి. రండి రండి, మనం చేయాల్సిన పని ఇది అని చెప్పి గోపికలని, గోపికలంటే ఎవరు? నందవ్రజంలో వాళ్ళు కాదు, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి చెల్లులు, వాళ్ళందరినీ తాను గోపికలుగా భావించుకుంది గనక రండి రండి అని చెప్పి వాళ్ళని తనతో స్నానవ్రతానికి తీసుకుని బయలుదేరింది గోదమ్మ. స్వోచ్చిష్టమాలికాబంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.